బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు భార్గవ్ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత అదేవిధంగా సాజిద్ ఖాన్లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. భార్గవ్ దేశపాండే సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేశారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ ముంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ ముంచి ప్రశంసలతో ముంచెత్తారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు దీపదాస్ ముంచి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురిపై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు భార్గవ్ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఇక భార్గవ్ దేశపాండే సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఇక తాజాగా సస్పెన్షన్ ఎత్తివేశారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ ముంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ ముంచి ప్రశంసలతో ముంచెత్తారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని దీపదాస్ ముంచి భరోసా కల్పించారు.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురుపై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పార్కో దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. భార్గవ్ దేశపాండే సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేస్తారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ మున్షి ప్రశంసలతో ముంచెత్తారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని దీపదాస్ మున్షి భరోసా కల్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురుపై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పార్కో దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ ఫర్ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. దేశపాండేపై సస్పెన్షన్ ఎత్తేస్తున్నట్టు ఏదైతే ఒక లేఖ చక్కర్లు కొట్టిందో ఆ లేఖపై ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి అయితే తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే ఆ లేఖపై వివరణ రావడం, ఇదే అంశంపై రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించినటువంటి ఒక వ్యక్తులపై సస్పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఎత్తే ప్రసక్తే లేదని చెప్పేసి ఆమె చెప్పడం, ఆ తర్వాత ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా ఆ తర్వాత వివరణ కూడా మరొక లేఖను మార్చి 9న రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులకైతే ఒక సంతోషాన్ని హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారెడ్డి ఏం చెప్తున్నాడో అంటే భార్గవ్ దేశపాండే ఒక ఫోన్ ద్వారా వివరణ కోరినప్పుడు అతనిపై సస్పెన్షన్ ఎత్తేసిన మాట వాస్తవమని, ఎందుకంటే ఫిబ్రవరి 22 నాడు సస్పెన్షన్ ఎత్తేసినట్టుగా ఒక లేఖ బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత నియోజకవర్గం నుంచి వెల్లువెక్క ఫిర్యాదులు ఆయనపై అంటే సస్పెన్షన్ ఎత్తేసినప్పటికీ కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టుగా, అలాగే పార్టీకి నష్టం చేసేటటువంటి యొక్క కార్యకలాపాలకు ఒడిగడుతుగా ఉన్నటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల్ని నేపథ్యంలోగా ఆ ఫిర్యాదులను చర్యలకు తీసుకొని ఖచ్చితంగా అతనిపై సస్పెన్షన్ ఎత్తేసేటటువంటి ఒక చర్య ఏది ఉందో అది కొనసాగుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అలాగే మార్చి 9న తిరిగి అతనిపై వెల్లువెత్తినటువంటి ఒక ఫిర్యాదుల మేరకు ఈ యొక్క సస్పెన్షన్ భార్గవ్ దేశపాండేతో పాటు మిగతా ముగ్గురు ఎవరైతే ఇక్కడ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో,
ఏఐసిసి నియమించినటువంటి ఒక అభ్యర్థికి ఓటు వేయొద్దని బహిరంగంగా ఓటర్లకు అలాగే బయట ప్రచారం కూడా చేయడం అయితే చేశారు. దానికి తగ్గట్టుగానే ఏఐసిసి నియమావళి అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి దానికి 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించినటువంటి ఒక విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ సస్పెన్షన్ లేఖ చక్కని కొట్టడం, ఆ తర్వాత తిరిగి సస్పెన్షన్ ఎత్తేయడం, అంతేకాకుండా ఈ భార్గవ్ దేశపాండేతో పాటు అంటే ఏదైతే మిగతా ముగ్గురు అంటే సాజిద్ ఖాన్, సుజాత అలాగే సంజీవ్ రెడ్డి మిగతా మీద కూడా సస్పెన్షన్ త్వరలో ఎత్తేయబడుతుందని ఏవైతే తప్పుడు వార్తల మీద కూడా స్పందించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఒక క్రమశిక్షణకు కట్టుబడినటువంటి ఒక పార్టీ, అలాగే పార్టీలో ఎవరు ఎంత పెద్ద నాయకుడు తప్పు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ కమిటీ ఒక చర్య తీసుకున్నటువంటి ఒక ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి అందులో ఎవరు తప్పు చేసినా కూడా క్షమించే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఆ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఈయన ఏదైతే పార్టీ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించి పార్టీకి నష్టం చేసేటటువంటి వారి పట్ల కఠినంగా సీరియస్ గా ఉంటామని చెప్పేసి ఆమె హెచ్చరించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అలాగే ఎవరైతే ఆ గతంలో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి ఒక అభ్యర్థి ఓటమికి కారణం కావడం, అలాగే అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అతన్ని ఓడించాలంటూ బయట ఉవ్వెత్తున ప్రచారంతో ఆగ్రహించినటువంటి ఒక పార్టీ ఆ యొక్క 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఏదైతే విధించిందో అది ఖచ్చితంగా కొనసాగుతుందన్న నేపథ్యం అయితే కనిపించింది. అలాగే కొనసాగుతుందని చెప్పేసి లేఖ కూడా తాజాగా విడుదలైంది. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడైతే సస్పెన్షన్ ఎత్తేస్తారనేటటువంటి ఒక ఆందోళన వారిలో అయితే నెలకొందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే పార్టీకి చేసే చర్యలు ఉంటే ఇలాంటి చర్యలు కనుక పార్టీ అధిష్టానం తీసుకున్నట్టయితే మిగతా వారు కూడా భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం చేయరు అనేటటువంటి ఒక భావన కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే వ్యక్తమవుతోంది. వాళ్ళంతా కూడా కట్టుబడి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తారని, దాని ద్వారా జిల్లా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ అభ్యర్థులు ఈజీగా గెలుపొందేటటువంటి ఒక అవకాశం కూడా ఏర్పడుతుందన్నటువంటి ఒక భావన కార్యకర్తలు శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఏదైనా సరే ఏ పార్టీలో సరే చీలికలు వచ్చినప్పుడు ఆ చీలికలకు సంబంధించి ఆ తర్వాత వాటిని ఒక ప్రత్యేక చెప్పి అంత నడిచే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు నేతలు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా దీపాదాస్ మున్షి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో, ఎందుకంటే ఆ కన్నె శ్రీనివాసరెడ్డి గురించి ఆమె విన్న తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో కన్నె శ్రీనివాసరెడ్డి ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఇంటి పట్టునే ఉంటారు, కానీ కన్నె శ్రీనివాసరెడ్డి అలా కాకుండా ఓడిపోయిన తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఇంట్లో ఏ కొరకుండా ప్రజల్లో ఉంటూ జగన్నాథ్ వేల మండలంలో పర్యటించి ఎవరైతే తన పట్ల బాధలు వ్యక్తం చేస్తున్నారో, ఆవేదన చెందుతున్నారో వారికి ధైర్యం కల్పించారు కన్నె శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ఆ రాష్ట్ర అంటే జిల్లా వ్యాప్తంగా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో మండలాల్లో అలాగే కన్నె శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో విస్తృత చేరికలతో పార్టీ బలోపేతానికి కన్నె శ్రీనివాసరెడ్డి అయితే కష్టపడుతున్నట్టుగా పార్టీ హైకమాండ్ గుర్తించింది. దీపాదాస్ మున్షి అయితే ప్రత్యేకంగా కన్నె శ్రీనివాసరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు, అభినందించారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల యొక్క అవసరం పార్టీకి ఖచ్చితంగా ఉంటుందని, కాబట్టి పార్టీ పరంగా ఆయనకి పూర్తి భరోసా అండా ఉంటుందని చెప్పేసి ఆవిడ ప్రశంసలు కురిపించడం విశేషం. అలాగే ఏదైతే వెలువడ్డటువంటి ఒక ప్రకటన ఏది ఈ యొక్క మిగతా నలుగురి పైన కూడా అంటే భార్గవ్ దేశపాండేతో పాటు ఎవరైతే పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించి పార్టీకి నష్టం చేసేటటువంటి యొక్క కార్యకలాపాలకు పాల్పడ్డారో మిగతా ఓవరాల్ గా నలుగురిపై కూడా 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ యథావిధిగా కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి అనుమానాలు లేవని చెప్పేసి పార్టీ హైకమాండ్ అయితే వ్యక్తం చేసింది. ఇదే కాదు, ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఖచ్చితంగా వారి పట్ల ఎవరికి పార్టీకి నష్టం చేసేటువంటి పనులు ఎవరైతే చేస్తారో, పార్టీలో చీలికలు తీసుకొచ్చేటటువంటి పనులు ఎవరైతే చేస్తారో, పార్టీకి ఒక రకంగా నష్టాన్ని తెచ్చేటటువంటి యొక్క కార్యకలాపాలకు పూనుకుంటారో వారి పట్ల హైకమాండ్ చాలా కఠినంగా ఉంటుందని చెప్పేసి నేతలైతే సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రకటన వెలువడడం అలాగే లేఖ కూడా బహిరంగంగా విడుదల కావడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా ఉండాల్సిందేనని, ఎందుకంటే పార్టీకి ఎవరు నష్టం చేసినా కూడా ఉపేక్షించొద్దు, క్షమించొద్దు అని చెప్పేసి ఇక్కడి కార్యకర్తలు నేతలైతే హైకమాండ్ కి సూచిస్తున్నారు. వరుణ్.
రైట్స్ ఎత్తున్నారంటే ఇంతకు ముందు అంటే సస్పెన్షన్ ఎత్తి వేశారు అని అయితే చెక్కులు కొట్టిన ఈ యొక్క లేఖపై హైకమాండ్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతే సస్పెన్షన్ ఎత్తివేయలేదని అయితే చెప్పింది. బట్ ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే హైకమాండ్ ఏ విషయంలోనైనా సరే పార్టీకి నష్టం చేసేటటువంటి వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా హైకమాండ్ సీరియస్ గానే ఉంటుంది. అయితే ఈ లేఖ ఏదైతే అది ఒక అంటే ఏదైతే సాంకేతికంలోనో లేదంటే ఆ ప్రచార లోపం అంటే ఒక ఏదైతే అవగాహన లోపంతోనో లేదంటే ఇంకా మిగతా కారణాల వల్ల లేఖ బయటకు వచ్చినట్టుగా అంటే ప్రధానంగా చూస్తే సాంకేతిక లోపం కారణంగానే లేఖ బయటకు వచ్చినట్టుగా ఆ తర్వాత అతను అంటే ఫోన్ ద్వారా సంభాషించినప్పుడు దాని గురించి ఆలోచించి లేఖ బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఉపసంహరించుకుంటున్నారు. అయితే పార్టీకి ఎవరు నష్టం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా అయితే కఠిన నిర్ణయాలు అయితే ఉంటాయని చెప్పేసి హైకమాండ్ అయితే చెప్తున్నారు. ఒకవేళ ఆ లేఖ విషయంలో అయితే ఆ లేఖ బయటకు వచ్చిన లేఖ వాస్తవమే అయినప్పటికీ కూడా అది కేవలం అతను ఒక రకమైనటువంటి ఒక అంటే ఏదైతే తాను తప్పు చేయలేనటువంటిదో లేదా మిగతా ఏదో కారణాల వల్ల ఒక విశ్లేషణ చేసినందువల్లనే ఆ తప్పుడు సంకేతాల వల్ల ఆ యొక్క లేఖ బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. తిరిగి వెంటనే తప్పులో ఏమైనటువంటి ఒక సవరించుకొని ఆ లేఖను ఉపసంహరించుకున్నట్టు దాని స్థానంలో మరొక లేఖ కూడా విడుదల చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వరుణ్. చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురుపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు భార్గవ్ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెరుణ్. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అక్కడ ఆదిలాబాద్ సంబంధించి రాజకీయంగా చర్చ జరిగిన ఏదైతే పార్టీ లైన్ కి వ్యతిరేకంగా పనిచేసిన ఆ రెబల్స్ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పనిచేశారు, మాజీ డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఇక సీనియర్ గా పనిచేసిన నేతలు అక్కడ అసెంబ్లీ ఎన్నికల వేళలో కూడా ప్రధానంగా వాళ్ళు పార్టీ లైన్ కు కట్టుబడి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. పార్టీ లైన్ వ్యతిరేకిస్తూ కూడా ఇతర పార్టీలతో చేయగలిపి అక్కడ ప్రజలకు సంబంధించిన మభ్యపెట్టడం కావచ్చు, ఒక పార్టీకి అక్కడ నష్టం చేకూర్చే విధంగా కూడా వ్యవహరించిన ఆ తీరు కావచ్చు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసిసి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రధానంగా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు, 1000 దరఖాస్తులో ఫిల్టరింగ్ జరిగిన ఆ తర్వాత ప్రజలకు సంబంధించిన అక్కడ సామాజిక ఆర్థిక రాజకీయ సమీకరణ నేపథ్యంలో టికెట్ దక్కించుకోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకంగా వ్యవహరించిన ఆ నేతలే రిబల్స్ గా మారారు. వాళ్ళకి సంబంధించి కూడా గత మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కావచ్చు, సుజాత కావచ్చు, సంజీవ్ రెడ్డి, అలాగే భార్గవ్ దేశపాండే వీళ్ళంతా కూడా పార్టీ లైన్ కి వ్యతిరేకంగా కంది శ్రీనివాస్ రెడ్డి ఓటమికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేశారు. ఇతర పార్టీ నేతలతో చేతులు కలిపి పనిచేసిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా అక్కడ ఏఐసిసి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పిసిసి కావచ్చు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చింది. దానిపైన కూడా అక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి అప్పుడు ప్రచార కమిటీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డికి సంబంధించి కూడా వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సస్పెన్షన్ కొనసాగుతూ వస్తున్న క్రమం ఉన్నది. వాళ్ళపైన పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు కాబట్టి ఇట్లాంటిది ఉపేక్షించేది లేదు. పార్టీలో ఎవరైనా ఇలా చేస్తే ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు పడుతుందని కూడా గతంలో కొన్ని దఫాల్లో కూడా ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా
చోటు చేసుకున్న సంఘటన కాదు. దానికి సంబంధించిన ఆ ఇష్యూస్ వాళ్ళను ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా సర్క్యులేట్ అవుతున్న నేపథ్యం కావచ్చు, సస్పెన్షన్ ఏదైతే దాన్ని ఎత్తివేశారు, పార్టీలకు సంబంధించి కూడా మరోసారి పార్టీలో తీసుకోబోతున్నారని కూడా లేఖ బయటకు వచ్చింది. ప్రధానంగా లేఖకు సంబంధించి ఏదైతే ఒక సమాచార లోపంతో కూడా లేఖ బయటకు వచ్చినట్టుగా ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా నుంచి తక్షణమే ఆయన స్పందించారు. ఏదైతే సమాచారం లోపంతోనే ఆ లేఖ బయటకు వచ్చింది. మరుక్షణమే ఆయన కాసేపటికి అంటే కంది శ్రీనివాస్ రెడ్డి సంబంధించి కూడా ఆయనకు స్వయంగా ఫోన్ చేసిన నేపథ్యం కావచ్చు. పార్టీ లైన్ కి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళకి ఖచ్చితంగా 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా సస్పెన్షన్ మరో లేఖ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ల పాటు కూడా సస్పెన్షన్ విధిస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దీపాదాస్ మున్షి కూడా, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సంబంధించి కూడా ఆమె క్రియాశీలకంగా అబ్జర్వర్ గా ఇక్కడ తెలంగాణలో పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఆదిలాబాద్ సంబంధించి కూడా కొన్ని అక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, వీటన్నిటిని ఆమె గ్రహిస్తూ వచ్చారు. కాబట్టి ఈ సస్పెన్షన్ పైన కూడా ఆమె ఏదైతే ఆమె కూడా స్పందించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. ఈ నలుగురు పైన కూడా సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల వరకు కూడా పొడిగించాలని కూడా ఆమె చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కంది శ్రీనివాస్ రెడ్డి సంబంధించి కూడా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, పరాజయం పొందిన నేపథ్యంలో ఆయన పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారు. పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా ఆదిలాబాద్ లో గత ఏదైతే డీసీసీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గత సీనియర్ గా చెప్పుకున్న నేతల్లో ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ సంబంధించి కూడా అక్కడ పార్టీ బలహీనంగా ఉన్నది. పార్టీకి సంబంధించిన క్యాడర్ బలహీనంగా ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో కావచ్చు, పార్టీ కార్యకర్తలను పెంచుకోవడం కావచ్చు, పార్టీ క్యాడర్ ను పెంచుకోవడం కావచ్చు, ఇక్కడ ప్రజా సభ భవన్ వేదిక కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇక రాజకీయాలకు సంబంధించిన రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇక మరోవైపు సేవా కార్యక్రమాలు, వీటన్నిటినీ కంది శ్రీనివాస్ రెడ్డి అక్కడ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. అది ఓటమి పాలైన తర్వాత నుంచి కూడా ఆయన ఇంకా ఏదైతే వేగంగా పనిచేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా చూసాం మనం ఆదిలాబాద్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీ బలోపేతమైంది, క్యాడర్ పెరిగింది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఆదిలాబాద్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలన్నీ కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు, డిసిసిబి అధ్యక్షులు మొదలు కావచ్చు, అక్కడ మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం అనేది ఇక పెద్ద ఎత్తున సభలు నిర్వహించినారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సభా వేదిక కూడా చెప్పిన నేపథ్యం పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు, తర్వాత పార్టీకి సంబంధించి కూడా పార్టీ బలోపేతమైంది. దీన్ని ఇంకా బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ లో కూడా ఆదిలాబాద్ స్థానాన్ని గెలిపించాలని చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని ఇప్పుడు ఏదైతే చిన్నారెడ్డికి సంబంధించి కూడా ఆ లేఖ పైన స్పందించారు. దీపాదాస్ మున్షికి సంబంధించి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఉన్నదో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అబ్జర్వర్ గా పనిచేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ సంబంధించి కంది శ్రీనివాస్ రెడ్డి ఆమె ఏదైతే పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ప్రశంసల జల్లు కూడా కురిపించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించి ఆ లేఖ పైన నలుగురికి ఏదైతే 6 ఏళ్ల పాటు కూడా ఖచ్చితంగా ఏదైతే వేటు ఉంటుంది. పార్టీకి కట్టుబడి పనిచేసిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేయాలి, పార్టీ బలోపేతం కోసం కట్టుబడి పనిచేయాలి, పార్టీకి సేవ చేసిన వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇలాంటి వారిని ఉపేక్షించలేదు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేస్తామని కూడా చిన్నారెడ్డికి స్వయంగా కంది శ్రీనివాస్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. Thank you, Harish, for the updates.